రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దాదాపు 14 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మరికొంతమంది కూడా త్వరలో టీడీపీ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో సైతం 6 వైసీపీ కార్పొరేటర్లు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. వారిని జనసేన నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. దాంతో త్వరలో విశాఖ మేయర్ పీఠం వైసీపీ చేతుల్లోంచి కూటమి చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. విశాఖలో రాజకీయం అయితే మాత్రం రథకందాయంలో పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జీవీఎంసీ పీఠంపై వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 58 మంది కార్పొరేటర్లను గెలుచుకొని వైసీపీ పీఠాన్ని అధిష్ఠించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ప్రపంచం సృష్టించడంతో అయితే మాత్రం ఇక్కడ వైసీపీ పీఠం అయితే కదిలిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారు 20 మంది కార్పొరేటర్లు ఒక్కసారిగా ఇటు టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు చూసుకున్నట్టయితే కనుక సుమారు 14 మంది కార్పొరేటర్లు ఒక్కసారిగా టీడీపీ కండువా కప్పుకోవడంతో అయితే మాత్రం అందరూ ఒక ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా వీళ్ళు హవా చలాయించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఇలాగా పార్టీ మారడం చూస్తుంటే కనుక చాలా మంది ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీళ్ళందరికీ కూడా కండువా కప్పి పార్టీలోకి అయితే ఒక సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే సుమారుగా ఈ పూర్తి స్థాయిలో కూటమితో కలిపి అయితే 58 ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ అయితే వీళ్ళు చేయించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం టీఎంసీ మేయర్ గా అధిష్ఠించేందుకైతే మొత్తం పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయినట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలుపుకున్నా సరే సుమారుగా 60 మంది వరకు అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ కూడా సాధించి ఉన్న పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఏదైతే జీవీఎంసీకి సంబంధించి ఇటు తూర్పు, దక్షిణ, ఉత్తర పడమలు కూడా మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు లైన్ క్లియర్ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టకూడదన్నటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరలోనే మారుస్తారంటూ కూడా ఊహాగానాల్లో ఏర్పడిన నేపథ్యంలో విశాఖ మేయర్ పీఠం అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి చేతిలో వస్తుందని అయితే మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. కూటమి మేయర్ అభ్యర్థిగా ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు పేరును కూడా గతంలో ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పీలా శ్రీనివాసరావు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తమ్ముడు, అదేవిధంగా చూసుకున్నట్టుగా టీడీపీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం పీలా శ్రేణికి అయితే మాత్రం లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. మేయర్ పీఠాన్ని అధిష్ఠించేందుకైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.